ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన మీరు చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంటే 5 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటో మీ అందరికీ తెలుసు. ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అబద్ధం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అన్యాయం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అరాచకం కనిపిస్తుంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయమైనా చేయడానికి వెనకాడడు, ఎంతటి మోసం చేయడానికైనా వెనకాడడు.